ఆనంద్, నేను డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. శ్రీకాంత్ గారు అని చెప్పేసి ఆయన ఇక్కడ ఉప్పల్లో ఉంటారు. ఆయనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పరంగా ఆయన కొంచెము ఈ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి 2019, 2020, 2021, 2021 అండ్ 22 ఈ 3 సంవత్సరాలకు గాను ఆయన అసెస్మెంట్కు సబ్మిట్ చేసినారు. సో సబ్మిట్ చేస్తే దానికి ఇక్కడ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ గారు అని చెప్పేసి డీసీపీఓ శ్రీధర్ గారు ఆయనకి ఒక షోకాస్ నోటీస్ పంపించారు. ఇట్లా ఇవి ప్రాపర్గా లేవు, ఇది అని చెప్పి పంపిస్తే దానికి వాళ్ళు రిప్లై కూడా పంపించారు. పంపించిన తర్వాత రిప్లై చూసిన తర్వాత ఓకే, ఇది రిప్లై అయితే కరెక్ట్గానే ఉంది, కానీ మీరు దానికి తగ్గట్టు ఒక 3 లక్షల రూపాయలు డ్రైవ్ ఇస్తే అప్పుడు మేము ఇది ప్రాసెస్ చేస్తామని చెప్పేసి ఆయన డీసీపీఓ శ్రీధర్ గారు చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే అతను మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. కంప్లైంట్ అప్రోచ్ చేసినప్పుడు మేము అవన్నీ చూసుకొని లాస్ట్లో అతన్ని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయమని అంటే మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే 2 లక్షలకి తగ్గించాడు. సో ఆ 2 లక్షల రూపాయలు ఈరోజు తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తీసుకున్నాడు ఆయన ఆఫీస్ సర్కిల్ పంజాగుట్ట సర్కిల్ 1. ఇంతకుముందు ఈయన గురించి స్పెసిఫిక్గా లేవు, కానీ ఈ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్నాయి, అవన్నీ ఎంక్వైరీలో ఉన్నాయి, చేస్తున్నాం. అంటే ఓన్లీ ఇక్కడే జరుగుతున్నాయి, ఇంకెక్కడ వేరే ఏమన్నా దీనికి సంబంధించి ఇక్కడ విషయంలో చూస్తున్నాం, పాటించడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ ఈజ్ ద ప్రొసీజర్ అది తీసుకున్న తర్వాత ఇతరే కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది.